ప్రార్థిస్తున్నాను. మా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సకాలంలో తోడుకున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే కూడిక ఆది నుంచి అంతవరకు మీరే జగత్తు వహించి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ సంస్థను చేతికి అప్పగించుకుంటూ యేసునామం నుంచి ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 166, పాత పాటల పుస్తకంలో 164, సాంగ్ నెంబర్ 166, ఓల్డ్ సాంగ్ బుక్ 164. దేవుడు శిల్పియు నిర్మాణకుడో, దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో, దానికి మనలను వారసులా చేసెను, దానికి మనలను వారసులా చేసెను. వందనములను చెల్లింతుము, వందనములను చెల్లింతుము. దేవునికే మహిమా, దేవునికే మహిమా. నిలవరమైనది మనకిలా లేదని, నిలవరమైనది మనకిలా లేదని, వల్లభుడు స్థిరపరచెను పరమందు, వల్లభుడు స్థిరపరచెను పరమందు. చెల్లించి స్తుతులను పూజింతుము, చెల్లించి స్తుతులను పూజింతుము. దేవునికే మహిమా, దేవునికే మహిమా. సియోను పురమగు దేవుని నగరుకు, సియోను పురమగు దేవుని నగరుకు, సొంపుగా తెచ్చెను తన కృపద్వారనే, సొంపుగా తెచ్చెను తన కృపద్వారనే. స్తోత్ర గీతములను పాడెదము, స్తోత్ర గీతములను పాడెదము. దేవునికే మహిమా, దేవునికే మహిమా. పరదేశులుగా మనలను చేయగా, పరదేశులుగా మనలను చేయగా, ప్రభుని ఇంటికి వారసులుగా చేసే, ప్రభుని ఇంటికి వారసులుగా చేసే.
చేసే పాడి పొగడెదము మన ప్రభుని పాడి పొగడెదము మన ప్రభుని దేవునికే మహిమా దేవునికే మహిమా శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను ముదమారగను ప్రణుతింతుము ముదమారగను ప్రణుతింతుము దేవునికే మహిమా దేవునికే మహిమా యుగ యుగములకు కలుగును గాక యుగ యుగములకు కలుగును గాక దేవునికే మహిమా దేవునికే మహిమా పాట సంఖ్య 447 పాత పాటల పుస్తకంలో 444 పాట సంఖ్య 447 పాత పాటల పుస్తకంలో 444 ప్రభువా
దీనవో మా ప్రభువా ఇంపుగా తొమ్మిదవ మాసమున 24వ దినము ఇంపుగా తొమ్మిదవ మాసమున 24వ దినము
చిన్న పాటల పుస్తకంలో పాట సంఖ్య 5. దేవుని ప్రేమయే మనల్ని క్రీస్తుని ఏర్పరచును. దేవుని ప్రేమయే
ఎచ్చటికే బైబిల్ పల్లా పాడుకుందాం. ప్రభునామంలో చేరొచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినం ప్రత్యేకంగా మనం దేవుని సన్నిధిలో చేరరావడానికి గల కారణం ఏంటండి? దేని నిమిత్తము మనం దేవుని సన్నిధిలోకి వచ్చాము అని మనం చూసుకున్నట్లయితే, దేవుణ్ణి ఆరాధించుట కొరకు ఈ దినాన్న మనం ప్రత్యేకంగా ఆయన ఆలయానికి, దేవుడు మనకిచ్చిన ఈ స్థలానికి మనందరం కూడా చేరువస్తూ వచ్చాము. అయితే ఈ దినాన్న మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఈజ్ గాడ్ రియల్లీ ప్లీజ్డ్ విత్ అవర్ వర్షిప్? దేవుడు నిజంగా మన ఆరాధన నిమిత్తమై సంతోషించేవాడిగా ఉంటున్నాడు అనే విషయాన్ని మనందరం కూడా ప్రశ్న వేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. రండి, ఆమోస్ గ్రంథము, ఆమోసు 5వ అధ్యాయం. ఆమోస్ చాప్టర్ 5 వర్స్ 22 and 23. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము అందరం కలిసి చదువుకుందాం. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము. I will not accept your burnt offerings and grain offerings. I won't even notice all your choice peace offerings. Away with your noise hymns of praise. I will not listen to the music of your harps. మరి ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? మన ఆఫరింగ్స్, ఆరాధన అనేది అంగీకరించను అని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు ఎన్ని ఆఫరింగ్స్ తెచ్చినప్పటికీ, ఎంత నోరు చించుకొని నన్ను ఆరాధించినప్పటికీ కూడా నేను మీ ఆరాధనను అంగీకరించును అంటున్నాడు. అలాగే మీరు గిటార్ వాయించిన, కీబోర్డ్ వాయించిన, లేదా ఇంకా అనేకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, తబలా, ఇలా అనేకమైన ఇన్స్ట్రుమెంట్స్ మనం యూజ్ చేసి దేవుణ్ణి ఆరాధించడం కోసం మనం వాడినప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడు? ఈ దినాన్న అంగీకరించను అని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలకి తెలియజేస్తున్నాడు. ఎందుకు కారణం? ఎందుకని చెప్పి మనం ప్రశ్నించుకున్నట్లయితే, దేవుడు బైబిల్లో ఆది నుంచి చూసినప్పుడు అందరి ఆరాధనని దేవుడు అంగీకరించడండి. కొంతమందిని దేవుడు రిజెక్ట్ చేసినట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. అలా రిజెక్ట్ చేసిన వాళ్ళలో మొదటగా ఎవరిని దేవుడు తిరస్కరించాడు? దేవుడు ఎవరి యొక్క ఆరాధన తిరస్కరించాడు బైబిల్లో మనం చూసుకున్నప్పుడు? రండి, ఆదికాండము 4వ అధ్యాయంలో చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారు? కయీను, హేబెల్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. మరి ఇక్కడ వీరు చేసిన, దేవుడు ఎప్పుడైతే సృష్టిని 6 దినాల్లో సంపూర్తి చేసి 7వ దినాన విశ్రమించి ఏం చేస్తూ వచ్చాడు?
మనిషిని సృజించిన తర్వాత మనిషి దేవునికి అవిధేయత చూపి తప్పిపోతూ వచ్చాడు. అయితే మనిషికి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, ఆ గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఏదైనా తోటలో నుంచి వాళ్ళని పంపివేస్తూ వచ్చాడు. అయితే పంపివేసిన తర్వాత మనిషి యొక్క ప్రయత్నం అంతా కూడా ఏంటి, తిరిగి దేవునికి సమీపంగా, దేవునికి ఇష్టపూర్వకంగా, దేవుడు మనల్ని అంగీకరించే విధంగా తయారవ్వాలని చెప్పి దేవుడు ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మరి ఆదాము అవ్వలకి పుట్టిన సంతానం ఎవరు? కయీను, హేబేలు. మరి ఇక్కడ చూసుకున్నప్పుడు 4వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదువుకుందాం. 2వ వచనం నుంచి 7వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. తరువాత later she gave birth to his brother and named him Abel. When they grew up, Abel became shepherd while Cain cultivated the ground. When it was time for harvest, Cain presented some of his crops as a gift to the Lord. Abel also brought a gift, the best portions of the firstborn lambs from his flock. The Lord accepted Abel and his gift, but he did not accept Cain and his gift. This made Cain very angry and he looked dejected. Why are you so angry? The Lord asked Cain. Why do you look so dejected? You will be accepted if you do what is right. But if you refuse to do what is right, then watch out. Sin is crouching at the door, eager to control you, but you must subdue it and be its master. మరి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఆదాము అవ్వ ఇద్దరికి జన్మనిస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళు? హేబేలు, కయీను. కయీను ఏం చేసేవాడు? భూమిని సేద్యపరిచేవాడు. హేబేలు ఏం చేసేవాడు? గొర్రెలను కాస్తూ ఉండేవాడు. మరి ఇద్దరు కూడా దేవునికి అర్పణ అనేది తీసుకొస్తూ వచ్చాడు. మరి కయీను చేసిన దాంట్లో తప్పేమైనా కనబడుతుందండి? మనం చదువుకున్న దాంట్లో కయీను చేసింది ఏమన్నా ఉందా? కయీను పండించాడు, తీసుకొని వచ్చాడు. అలాగే హేబేలు కూడా తీసుకుంటూ వచ్చాడు. అయితే కయీను ఎందుకు అంగీకరించలేదు దేవుడు అని మనం చూసుకున్నప్పుడు, ఇక్కడ మనం హెబ్రీయులు రాసిన పత్రికలో మనం చూస్తే హేబేల్ని ఎందుకు దేవుడు అంగీకరించడానికి చూస్తే, హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. హీబ్రూస్ చాప్టర్ 11 verse 4. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. It was by faith that Abel brought a more acceptable offering to God than Cain did. Abel's offering gave evidence that he was a righteous man and showed his approval of his gifts. Although Abel is long dead, he still speaks to us by his example of faith. మరి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు హేబేల్ని దేవుడు ఎందుకు అంగీకరించాడు? మన ఆరాధనలో మనకి మొట్టమొదటిగా కావాల్సిన ఇంగ్రీడియంట్ లేదా ఎసెన్స్ ఏమంటారు దాన్ని, పరికరం ఏంటంటే ఫస్ట్ది మనం చూసుకోవాల్సింది విశ్వాసం అనేది మనిషికి ఉండాలి. మరి ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక అదే అధ్యాయంలో కింద 2 వచనాలు కింద చూసుకున్నప్పుడు 6వ వచనంలో ఏమని ఉంటుంది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఫస్ట్ మనం అందరం ఇక్కడ దేనికోసం వచ్చాము? దేవుడు ఉన్నాడు కాబట్టే కదా మనందరం ఇక్కడికి వచ్చాం. దేవుని యొద్దకు రావడానికి ఫస్ట్ ఏముండాలి మనకి? విశ్వాసం. దేవుడు ఉన్నాడనే విశ్వాసము నీకు, నాకు, నీవు, నేను కూడా కలిగి ఉండాలి. మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. మరి ఇక్కడ మనం చూసినప్పుడు విశ్వాసం లేకుండా ఎవరు కూడా నువ్వు నేను ఇక్కడ చేరువచ్చే వాళ్ళము కాదు. అయితే విశ్వాసం ఎలా వస్తుంది? అదే వాక్యం ఏమని సెలవుస్తుంది? వినుట వలన విశ్వాసము వస్తుందని చెప్పి దేవుని గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. మరి ఆదాము హవ్వ కయీనుకి హేబేలుకి ఇద్దరికి కూడా ముందు నుంచి చెప్పే ఉంటారు కదా, మనం ఇలా దేవుని ఆజ్ఞను అతిక్రమించాము, దేవుడు మనల్ని ఏదైనా తోట నుంచి తోసివేస్తూ వచ్చాడు.
మరి దేవునికి మనం తిరిగి దగ్గర అవ్వాలంటే చేయాల్సిన పద్ధతులు ఇవి. ఈ రకంగా మనం దేవుని సేవించాలని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఆదాము హవ్వ కయన్కి హేబెల్కి చెప్తానే ఉండేవారు. అయితే కయన్లో మనం ఏం లేదు. ఇక్కడ ఫస్ట్గా మనం చూసినప్పుడు కయన్ అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదని మొట్టమొదటిగా మనం చూసుకున్నప్పుడు ఏంటి, కయన్కి హేబెల్కు ఉన్నంత విశ్వాసం అనేది లేదు. ఆ విశ్వాసం నీలో నాలో కలిగి ఉంటున్నామా అనేసి ఇది మనం దేవుని సన్నిధిలో మనం ప్రశ్నించుకుందాం. అలాగే రెండవదిగా మనం చూసుకున్నప్పుడు కయన్కి ఇక్కడ ఏమి లేదు. రెండవదిగా కయన్కి నిజమైన మారు మనసు అనేది లేదు. ట్రూ రిపెంటెన్స్ అనేది కయన్ జీవితంలో మనం చూడము. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నప్పుడు ఇమీడియట్గా ఏమొస్తుంది కయన్కి, అక్కడ కోపం అనేది తక్షణమే దేవుడు అంగీకరించలేదు అన్న వెంటనే తనకి ఏమొస్తుంది, కోపం అనేది తన్నుకు వచ్చేస్తుంది. అంతేగాని నేను ఎక్కడ తప్పు చేశాను, ఎక్కడ సరి చేసుకోవాలి నేను అనేసి ఎక్కడా కూడా చూడలేదు. మరి దేవుడు తక్షణమే కయన్ని తిరస్కరించాడా? దేవుడు చెప్తా వచ్చాడు. 7వ వచనం కింద భాగంలో చూడండి, దేవుడు ఏమని సెలవిస్తున్నాడో. గట్టిగా చదవండి. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువు. మరి ఇక్కడ దేవుడు చెప్తానే ఉన్నాడు, పాపము నీకు సంభవిస్తుంది, నీ మీద అధికారం చలాయిస్తుంది, నువ్వు దాన్ని తప్పించుకోవాలని చెప్పినప్పటికీ కూడా ఇంకా కింద వచనాలు మనం చూసుకున్నప్పుడు దేనికి కూడా భయపడకుండా వెళ్ళి ఏం చేస్తాడో తన తమ్ముడిని చంపివేస్తూ వచ్చిన వాడుగా మనం చూస్తున్నాం. అయితే బైబిల్ గ్రంథంలో ఇంకా మనం ముందుకు చూసుకున్నప్పుడు కూడా అనేకమైన వ్యక్తులు పాపం చేస్తూనే ఉన్నారు. అలాగే దావీదు పాపం చేయలేదా? అయినప్పటికీ కూడా దేవుడు దావీదుకి ఏమని సెలవిస్తున్నాడు, దావీదుని ఏమని పిలుస్తున్నాడు దేవుడు? 1 సమూయేలు 13:14. 1 Samuel chapter 13 verse 14. ఆ 14వ వచనం మొదటి భాగంలో ఏమని ఉంది? ఏ మ్యాన్ ఆఫ్టర్ హిజ్ ఓన్ హార్ట్. దేవుడికి హృదయానుసారుడుగా మనం ఇక్కడ దావీదుని చూస్తూ ఉంటున్నాము. అయితే దావీదుకి కయన్కి ఉన్న తేడా ఏంటంటే, దావీదు ఎప్పుడు తప్పు చేసినప్పటికీ కూడా తన హృదయంలో నుంచి నిజమైన పశ్చాత్తాపం కలిగిన వాడుగా మనం దావీదు జీవితంలో చూస్తూ ఉంటాం. అయితే కయన జీవితంలో దాన్ని మనం చూడము. ఈరోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము పై మాటలకే దేవుడు జనాలు చూడాలనో ఎవరో చూడాలనో పై మాటలకు మనం చెప్తున్నామేమో. ఒకసారి సరి చేసుకుందాం. మన హృదయంలో నుంచి నిజమైన మారు మనసు కలిగి దేవుణ్ణి ఆరాధిద్దాం. దావీదు అప్పుడు తప్పు చేసినప్పటికీ కూడా హృదయానుసారుడు అన్నారు. ఈ రోజుకి కూడా ఆ మాట చెప్పి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? దగ్గర 3000 పైన సంవత్సరాలే అయి ఉండొచ్చు. కానీ ఈ రోజుకి కూడా మనం దావీదుని ఎలా గుర్తు చేసుకుంటాం? దేవునికి హృదయానుసారుడుగా దావీదుని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. రండి, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమని ఉంటుంది? 1 John chapter 1 verse 9. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల అతడు నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మరి ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఎలాంటి వాడు? నమ్మదగినవాడు. మనము నమ్మదగని వారము. అయినప్పటికీ కూడా తన మహాప్రేమ చేత మనల్ని ప్రేమిస్తూ దేవుడు మనకి ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం కూడా మనల్ని కాపాడుతూ మనకి అవకాశం ఇస్తూ మరొక గడియ మనల్ని జీవితంలో పొడిగిస్తూ దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకని నీవు నేను నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక దేవుడు ఏం చేస్తున్నాడు? మన ఆయుష్ని పొడిగిస్తున్నాడు. మన జీవితంలోంచి నిజమైన మారు మనస్సు
ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పటికి 2 విషయాలు చూసాం. మొదటిది ఏంటి? విశ్వాసము. నా జీవితంలో మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు మనం మొట్టమొదటిగా ఏం కలిగి ఉండాలి? విశ్వాసము కలిగి ఉండాలి. రెండవదిగా ఏం కలిగి ఉండాలి? నిజమైన మారు మనసు కలిగి ఉండాలి. ఇది ఆమోసు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు దేవుడు అంగీకరించినని చెప్తూనే ఇంకా కిందకి వచ్చినప్పుడు ఏం చూస్తున్నాం మనం? 25వ వచనంలో చూడండి ఏమంటున్నాడు దేవుడు. ఆ, 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 ఉమ్, ఉమ్, ఆ. ఇక్కడ ఏం తీసుకొస్తున్నారు? వీళ్ళు ఏం మోసుకొని వస్తున్నారు? మనతో పాటు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? 40 సంవత్సరాలు ఏమంటున్నాడు దేవుడు? వాజ్ ఇట్ టు మీ యు వర్ బ్రింగింగ్ సాక్రిఫైజెస్ అండ్ ఆఫరింగ్స్ డ్యూరింగ్ ద 40 years ఇన్ ద విల్డర్నెస్. దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఏమని? 40 సంవత్సరాలు కూడా మిమ్మల్ని నడిపించినప్పుడు మీరు నన్ను ఆరాధించారా అనేసి దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? మీ విగ్రహములను మోసుకొని వచ్చిన వారుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మరి విగ్రహములు అంటే ఏంటి? బొమ్మల విగ్రహాలు అంటాం మనం. ఈ దినాల్లో బొమ్మలే కాదు విగ్రహాలంటే. మనకి ఏదైనా క్రికెట్ నచ్చిందంటే చాలామంది ఏమంటారు? హీ ఈజ్ మై ఐడల్ చెప్తూ ఉంటారు కదా, ఫ్యానిజం చేస్తూ ఉంటారు. మరి దేవుని కంటే మనం ఏది ఎక్కువగా చూసినప్పటికీ కూడా అది మన జీవితంలో ఏంటి? ఒక విగ్రహమే. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వారము మనం మన జీవితంలో ఏది విగ్రహంగా ఉంటున్నప్పటికీ కూడా దాన్ని మనం విడిచిపెట్టవలసిన వారంగా ఉంటున్నాం. రండి ఆదికాండము 35వ అధ్యాయంలో చూద్దాం. ఆదికాండం 35వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 35 ఫస్ట్ 3 verses. ఇక్కడ ఏమంటున్నాడు? యాకోబు స్టోరీ మన అందరికీ కూడా బాగా తెలిసిన కథ కాదు, నిజంగా జరిగిందే ఇది. మరి ఈ విషయంలో యాకోబు జీవితంలో మనం చూసుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడు? నీవు బేతేలుకి వెళ్ళమని సెలవిచ్చినప్పుడు యాకోబు ఏమంటున్నాడు? ఇక్కడ తన కుటుంబం అంతటిని కూడా తీసుకొని ఏమంటున్నాడు? గెట్ రైడ్ ఆఫ్ ఆల్ యువర్ పేగన్ ఐడల్స్. మరి విగ్రహాలన్నిటిని కూడా ఏం చేయమంటున్నాడు? పక్కన పెట్టామని చెప్తున్నాడు. అలాగే శుభ్రమైన బట్టలు ధరించుకోమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలంటున్నాడు? దేవుణ్ణి ఆరాధించడం కోసం యాకోబు తన కుటుంబాన్ని ఏ రీతిగా సిద్ధపరుస్తూ వచ్చాడు, ఆ రీతిగానే మనం కూడా దేవుని సన్నిధిలో రావడం కోసం మన జీవితంలో ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా మనం పడవేయాల్సిగా ఉంటున్నాం. అలాగే ఆఖరిగా చూసుకున్నప్పుడు కయీను హేబెల్ జీవితంలో మనం చూసినప్పుడు ఆఖరిగా మనం చూసుకున్నప్పుడు వాళ్ళ జీవితంలో మనం ఏం చూస్తున్నాం? హేబెల్ ఏం చేశాడు? రండి చూద్దాము. కయీను అయితే జస్ట్ క్రాప్స్ యాజ్ గిఫ్ట్ టు ద లార్డ్, పంటను దేవునికి తెచ్చిన వాడుగా ఉంటున్నాడు. అయితే హేబెల్ చేసిన దాన్ని ఏ రకంగా ఇక్కడ వివరిస్తున్నాడు చూడండి 4వ వచనంలో. ఇక్కడ ఏం చూస్తున్నాం? హేబెల్ ఏం చేస్తున్నాడు? తనకున్న వాటన్నిటిలో కూడా శ్రేష్టమైనవి ఎవరికి ఇస్తున్నాడు? దేవునికి ఇస్తున్నాడు. మరి దేవుడు ఈ దినాన్న చేరొచ్చి నన్ను ఏమడుగుతున్నాడు? మన జీవితంలో ఏది శ్రేష్టమైనది? ప్రాణం కన్నా ఏదైనా విలువైనది ఉందా? మన ప్రాణం కన్నా ఏది కూడా విలువైనది కాదు. అయితే మన ప్రాణాన్ని రక్షించడం కోసం ఆయనే సిలువలో బలయ్యి ఏం చేశాడు? నీకు నాకు కూడా నిత్య జీవాన్ని
అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23, 24 చూసుకుందాం. దేవుని కోసం ఎలా చేయాలి? మనం ఏది చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయాలి. ఏదైనా ఆరాధన కోసం వచ్చినప్పుడు దేవుడు మొట్టమొదటిగా మనకి ఏం జ్ఞాపకం చేసుకొచ్చాడు? ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము 22, 23 వచనాల ప్రకారము దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేల్ ప్రజల యొక్క అర్పణను దేవుడు వాళ్ళ యొక్క ఆరాధనను అంగీకరించును అని చెప్పి సెలవిస్తున్నాడు. మరి దేవుణ్ణి ఏ రకంగా మనం ఆరాధించాలని చూసుకున్నప్పుడు 4 విషయాలు మనం బైబిల్లో చూస్తూ వచ్చాం. మొట్టమొదటిగా ఏం కలిగి ఉండాలి దేవుణ్ణి ఆరాధించడం కోసం? నాకు విశ్వాసం అనేది కలిగి ఉండాలి. రెండోది ఏం కలిగి ఉండాలి? నిజమైన మారు మనసు అనేది కలిగి ఉండాలి. మూడోది నా జీవితాల్లో ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా తీసివేస్తూ రావాలి. నాలుగోదిగా ఆఖరిగా మనం చూసుకున్నప్పుడు దేవుడికి ఏది ఇచ్చినా కూడా మనం శ్రేష్టమైనవి ఇస్తూ రావాలి. ఈ 4 విషయాలను బట్టి మనం దేవుడిని ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. రండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చూసుకుందాం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 4 వర్స్ 24. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. మరి మన జీవితాల్లో చూసుకున్నప్పుడు దేవుడిని ఎలా ఆరాధించాలి? మనం ఆత్మతో సత్యంతో, నిజమైన మాటలు. దేవుడు నిజంగా నా జీవితంలో ఏం చేస్తూ వచ్చాడు, నిజంగా మన కోసం ఏం చేశాడో దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. వారు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, మనం కూడా అలాగే ఆరాధన చేయాలనుకోవడం అలా కాకుండా దేవుడు ఎలాంటి ఆరాధన కోరుతున్నాడు? సత్యమైన ఆరాధన. దేవుడు నా జీవితాల్లో ఏం చేస్తూ వచ్చాడో అందునిమిత్తమై దేవుడిని మనం ఈ దినాన ఆరాధించుకుందాం. ఓ పాట పాడుకొని ఆరాధన చేసుకుందాం. పాట సంఖ్య 623, పాత పాటల పుస్తకంలో 610 పాడుకుందాం. సాంగ్ నెంబర్ 623, ఓల్డ్ సాంగ్ బుక్ 610.
కొద్దిసేపు మన దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం. రామకాల నా తండ్రి, జవగాల దేవ, మీ మంగళపు నా తండ్రి, స్తోత్రాల దేవ, స్తోత్రులు ప్రభు, స్తోత్రులు ఎంత చూసినా సరిపోతుందండి. కూడా ఎన్నో మేలు చేతులు ఎన్నో పరిగి ఉందేవో సాయం చేసి సమకూర్చి గొప్పదేవో మా కొరకు తండ్రి అనిపించిన గొప్పదేవా చూడండి. మా కొరకు చనిపోతాను